దేశ రాజకీయాలతో పోలిస్తే ఏపీ రాజకీయాలు భిన్నంగా ఉంటాయి. ఏపీ ఎన్నికల్లో స్థానికత, సామాజిక సమీకరణాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా కులాల మీద ఏపీలో ఫలితాలు ఆధారపడి ఉంటాయని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. సాధారణంగా ఎప్పుడు ఎన్నికలు జరిగినా రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో అని ముందే ఓ అంచనాకు వస్తూ ఉంటారు. సర్వే సంస్థలు కూడా పలానా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ప్రకటిస్తాయి. ఇప్పటి వరకు వెలువడిన సర్వేలు కొన్ని వైసీపీకి అనుకూలంగా చెప్పగా, మరికొన్ని కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని తెలిపాయి. మెజార్టీ సర్వేలు రాజకీయ విశ్లేషకులు మాత్రం తిరిగి వైసీపీదే అధికారమని తేల్చేశాయి. ఇదిలా ఉంటే బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ ఏపీలో అధికారం ఎవరికి దక్కుతుందో అనే దానిపై ఓ సర్వే నిర్వహించిందని తెలుస్తుంది. ఈ సర్వేలో అధికార వైసీపీ తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి రాబోతుందని తేల్చి చెప్పింది. గతం కంటే ఎక్కువ సీట్లనే వైసీపీ సాధిస్తుందని ఆర్ఎస్ఎస్ తెలిపింది. 2019 ఎన్నికల్లో 50% ఓటింగ్ షేరుతో 151 సీట్లలో విజయం సాధించిన వైసీపీ ఈసారి 53% ఓట్లతో 158 స్థానాలలో విజయం సాధిస్తుందని ఆర్ఎస్ఎస్ చెప్పుకొచ్చింది. మహిళల ఓట్ల కారణంగా ఈసారి ఓటింగ్ శాతం పెరిగిందన్న ఆర్ఎస్ఎస్ ఆ ఓట్లన్నీ కూడా వైసీపీకే పడినట్లు స్పష్టం చేసింది. ఇదే సమయంలో 17 నుంచి 22 పార్లమెంటు స్థానాల్లో విజయం సాధించి కేంద్రంలో కూడా వైసీపీ కీలక పాత్ర పోషిస్తుందని ఆర్ఎస్ఎస్ చెప్పుకొచ్చింది. బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ చేసిన ఈ సర్వేలో కూడా వైసీపీదే విజయం అని తేలడంతో కూటమి నేతలు డీలా పడ్డారు.